హలో గైస్, ఈరోజు మన బండి మహారాష్ట్రలో ఉన్న పూణేకి అయితే వెళ్తుంది. అక్కడికి మన ఇంటి సామాన్లు ఒకటి ఉంది. అక్కడ ఉద్యోగం చేసే ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయారంట. కాబట్టి ఆయన సామాన్ వేసుకుని వెళ్ళాలి. ఇది మా ఊరు నుంచి పూణేలో, పూణే సిటీలో వాళ్ళది ఇల్లుదేదో తీసుకున్నారంట. అక్కడికైతే హౌస్ షిఫ్టింగ్ సామాన్లు ఉన్నాయి. మనం పట్టా ఇవన్నీ కట్టేసుకుని నీట్గా బండి పంపించేసాను. యాక్చువల్గా ఈ ట్రిప్లో నేనైతే వెళ్ళట్లేదు, మా తమ్ముడు వెళ్ళాడు. మా తమ్ముడు అని ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళారు వాళ్ళు. ప్రస్తుతానికి ఇది వచ్చేసి మనకి కోదాడ దాటిన తర్వాత వాళ్ళు బండి ఆపి అయితే ఇలా చిన్న వీడియో తీశారు. మనం వెళ్తే ఫుల్ వీడియో తీసేవాళ్ళం, కానీ నేను వెళ్ళలేదు. సరే ఏదేమైద్దిలే కానీ, అందుకనే మీకు ఎంత ఖర్చు వచ్చింది ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ చెప్దామని ఈ రకంగా ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నాను. ఫుల్గా ఏం లేదు, మహారాష్ట్ర అవన్నీ చూపిద్దాం అనుకున్నా నేను వెళ్తే, కానీ మనమైతే వెళ్ళలేదు కదా, అందుకని కుదరలేదు. అమౌంట్ ఎంత చూసువా? 2892 అంత ఉంది కదా, 2895 2895. అవుటింగ్ అర్థమైందా? ఇక్కడ ఎక్కువ మనం విమాన సైన్ బెంగళూరు, వరంగల్, నాగపూర్, ఆర్జీఐ. మళ్ళీ అవతల అక్కడికి వస్తాం. మళ్ళీ మనం వస్తాం మళ్ళీ. తెలుసుకోండి మీరు చెప్పినప్పుడు. మళ్ళీ ఆర్డరింగ్ ఇప్పుడు నీకు చెప్తాను క్లారిటీగా. నీకు అవుటర్ రింగ్ రోడ్ దీనికి నంబర్ ఏమి ఉండదుగా? ఏంటిది? ఎక్కేటప్పుడు 11 నెంబర్ ఇది 11. మనం 3లో దిగాలి. టోల్గేట్ ఎంత దూరం ఉంది? టోల్గేట్ స్కాన్ చేస్తాడా? లైన్ చాలా ఉంది. లెఫ్ట్ సైడ్ రాని అవుటర్ రింగ్ రోడ్ టోల్గేట్. ఇట్లా వెళ్ళినా ఆ రోడ్కి వస్తాం, ఇట్లా వెళ్ళినా ఆ రోడ్కి వస్తాం. ఆ పక్క లెఫ్ట్కి వెళ్ళినా వెళ్ళొచ్చు, ఇటు రైట్గా వెళ్ళొచ్చు. కరెక్ట్గా హైదరాబాద్ సిటీని కవర్ చేస్తుంది అనమాట ఈ అవుటర్ రింగ్. ఒకటి చూడు, ఒక రాసాడు ఏంది? నాట్ ఎగ్జిట్, స్పీడ్ లిమిట్ 100. 100. డూ నాట్ స్టాప్ ఆన్ ORR. 1500. సీట్ బెల్ట్ మ్యాండేటరీ ఆన్ ORR. ఫైన్ 700 అంట. నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో. అయితే 700 అంటన్నా. ఏడనే పెట్టుకోడు ఏమైంది? ఇప్పుడు మన వరంగల్ నాగపూర్ పోవాలా? మరి 2 రోడ్లు ఉన్నాయి ఇక్కడ. వరంగల్ నాగపూర్ రోడ్డు వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఏమో వరంగల్ నాగపూర్, కింద నుండి వెళ్దాం. మన కింద నుండి వెళ్దాం, ఎయిర్పోర్ట్ రోడ్ వెళ్దాం మనం. రైట్ సైడ్కి ఎలా వెళ్ళా ఆ చివరికి వస్తాం, ఎలా వెళ్ళినా అక్కడికి వస్తాం. హైదరాబాద్ చుట్టుపక్కల రౌండ్ వేసింది అనమాట అవుటర్ రింగ్. నీకు ఓకే, నేను చెప్పింది అది. ఇటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు, ఏదైనా ఒకటి. ఎయిర్పోర్ట్ అవును వెళ్ళి తెలియని పడతాం. ఇంకా 2 రకాల మేము కొత్తోడైతే ఇది ఇప్పుడు అవుటర్ రింగ్ ఎక్కేసాం. మనం ఎక్కడ ఎక్కేసాం. మన ఇందా ఈ కింద వచ్చి మనకి అక్కడికి అటు ఎక్కి మళ్ళీ ఇది ఎక్కాం. మళ్ళీ ఇప్పుడు మనం 3వ నెంబర్లో దిగాలి. 11 ఎక్కడ లెక్కేసుకో.
పగలదంతా 10 9 కిలోమీటర్ 250 ఉంది కదా. వెనక్కి ఒకటి ఎగ్జిట్ 10 కిలోమీటర్ వస్తుంది. నెంబర్ 19 గచ్చిబౌలి హైటెక్ సిటీ. ఇదంతా బిల్డింగ్ కనబడి చూడు, కనబడుతుంది ఆ బిల్డింగ్ లో హైటెక్ సిటీ. ఎగ్జిట్ 3. హైటెక్ సిటీ కొక్కపేట. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి తెలంగాణ టెంపరీ ట్యాక్స్. ఇది మన బండి వెళ్ళింది 1వ తారీఖు వెళ్ళింది బండి. మనం 600 రూపాయలు కట్టించుకున్నారు. ఇది ఒక వారానికి 1 రౌండ్ ట్రిప్ ఓన్లీ అని రాశారు చూసారా. ఇది ఒక వారానికి. తర్వాత మనకి ఇక్కడ చూడండి వ్యాలిడ్ ఫ్రమ్ 1/12 to 7/12 అని చెప్పేసి ఉంది. ఇదొకటి. అండ్ ఇది వచ్చేసి మన ఇన్సూరెన్స్. ఇది వచ్చేసి మహారాష్ట్ర స్టేట్ పర్మిట్. ఇది ఇదిగోండి గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ ఆర్టీఓ లాటూర్ మహారాష్ట్ర అంట. దీంట్లో వచ్చేసి మనము ఎంత కట్టించుకున్నారు, 1120 రూపాయలు కట్టించుకున్నారు. ఇదిగోండి ఎంవి ట్యాక్స్. ఇక్కడ 2వ తారీఖు డిసెంబర్ నుంచి 8వ తారీఖు డిసెంబర్ 2024 వరకు వ్యాలిడిటీ ఉంది. ఇది వచ్చేసి వాళ్ళు ఎక్కువే తీసుకున్నారంట. మన దగ్గర ఎంత 1700 రూపాయలు ఏం తీసుకున్నారంట వాళ్ళు. ఫస్ట్ అయితే 2020 రూపాయలు అని చెప్పేసి అడిగారంట. తర్వాత ఈ బిల్ ఇచ్చిన తర్వాత 1100 ఉంది కదా అని అడిగితే వాళ్ళు మళ్ళీ 1600 ఇవ్వాలి, మీరు బండి ఇప్పుడే కదా ఫస్ట్ టైం వచ్చిందని అది హిందీలో మాట్లాడారంట. ఇక మా వాళ్ళు ఏమో అలాగే సర్లే పోనీలే అని చెప్పేసి వదిలేశారు. మధ్యలో కర్ణాటక స్టేట్ ఒకటి వస్తుంది. కర్ణాటకకి అయితే అక్కడ బోర్డర్లు ఏం తగలేదని చెప్పేసి అన్నారు వాళ్ళు. అంటే కనిపించబోయి ఉండొచ్చు, ఆ స్పీడ్లో ఎక్కడ ఆపట్లేదంట, అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు. టోటల్గా మన బండి వెళ్ళి రావడానికి ఖర్చు వచ్చేసి 20,000 రూపాయలు అయితే ఖర్చు వచ్చింది, ఇంక్లూడింగ్ భోజనాలతో అన్నీ మొత్తం కలిపి. ఇది వెళ్ళింది అయితే మా ఊరి దగ్గర నుంచి పూణే వెళ్ళారు వాళ్ళు. పూణేకి మనకి 880 కిలోమీటర్లు ఏమి వచ్చిందంట. మన బండి 70 స్పీడ్లో వెళ్ళారు. అంటే మా సొంత తమ్ముడే వెళ్ళింది, వేరే వాళ్ళు ఎవరో కాదు. యాక్చువల్గా నేను వెళ్దాం అనుకున్నాను కానీ మనకి వేరే పని మీద నేను ఆగిపోయాను, అందుకని వాడు వెళ్తా అన్నాడు, అందుకని వాడిని పంపించాను. మొత్తం మీద 880 కిలోమీటర్లకి మనకి వాళ్ళు 70 స్పీడ్ వెళ్తే మనకి మైలేజ్ వచ్చేసి 14 కిలోమీటర్లు అయితే మైలేజ్ వచ్చింది మనకి. లోడ్ అంటే పెద్ద లోడ్ ఏమి ఉండదు, అది వచ్చేసి ఒక 5 నుంచి 6 క్వింటాల్ లోడ్ ఉంటుంది, పాసింగ్ లోడే, మనకు ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి బండి అయితే నిన్నే ఇంటికి వచ్చింది, ఈరోజు అయితే నేను వీడియో చేస్తున్నాను. అది పరిస్థితి. మహారాష్ట్రకి వాళ్ళు పూర్తిగా వీడియో తీయలేదంట పూణే దగ్గర. కానీ ఇంకొక విషయం చెప్పారు, అదేంటంటే మహారాష్ట్ర ఎవరైనా వెళ్ళాల్సి వస్తే పగటిపూట జర్నీ కంటే నైట్ పూట జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. పగటిపూట జర్నీ వెళ్తే మాత్రం పోలీసులు బీభత్సంగా డబ్బులు అడుగుతున్నారు. ఎందుకంటే ఏపీ బండి అని కనిపిస్తే చాలు ఖచ్చితంగా వాళ్ళ బండి అయితే ఆపేసి పక్కన పెడుతున్నారు, సీట్ బెల్ట్ అడుగుతున్నారు, అండ్ యూనిఫామ్ లేదని అడుగుతున్నారు. ఇవన్నీ ఉంటే కనుక ఫ్రంట్ బంపర్ ఏంటి అంటున్నారు, బండి ఏంటి ఇలా ఉంది అంటున్నారు. అండ్ ఫ్రంట్ బంపర్ మీద బండికే మనకి ట్రయాంగిల్ షేపు మెరిసేది ఒకటి ఉంటుంది కదా, మనకి బళ్ళు ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు మనం పెడతాం కదా, ఆ టైప్ అయితే ఉండాలంటున్నారంట. అది కనుక ఉంటేనే వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారు, లేకపోతే అప్రూవ్ చేయట్లేదు. ఖచ్చితంగా అది మాత్రం కొంచెం చూసుకోండి, అది చూసుకుంటే కనుక మీకు ఈజీగా మహారాష్ట్ర వెళ్ళి రావచ్చు. ఇదే ప్రస్తుతానికి నేనైతే వెళ్ళలేదు, వెళ్ళుంటే మంచిగా వీడియో తీసుకునే వాళ్ళం కానీ వెళ్ళలేదు. మనం చేసేది ఏమి లేదు. ఈసారి ఎక్కడైనా లాంగ్ ట్రిప్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. అండ్ కిరాయి వచ్చేసి మనకి 35,000 రూపాయలకి అయితే బండి వెళ్ళింది.
ఒక 35,000లో మనకి 20,000 రూపాయలు అయితే ఖర్చు వచ్చింది బండికి. మిగతా 15,000 అయితే మనకు ఉంటాయి. అది మాకు తెలిసిన ఫ్రెండ్ ఆయన, అందుకని వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.